మన దేశంలో ప్రతి 5 నిమిషాలకు ఒక మహిళ మీద నేరం జరుగుతుందని మీకు తెలుసా? ప్రతిరోజు పత్రికలలో, టీవీ స్క్రీన్లలో, సోషల్ మీడియా టైమ్ లైన్స్ లో అమాయక యువతి హత్య, యాసిడ్ దాడి, గృహహింస, బల్వన్మరణాలు ఇలాంటివి లెక్కలేనన్ని వస్తున్నాయి. ఇది కేవలం గణాంకాల కథ కాదు. ఇది ప్రతి మహిళ హృదయంలో భయంగా, ప్రతి కుటుంబంలో ఆందోళన కలిగించే నిజం. 2023లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన గణాంకాలు ఒకవైపు దేశంలో అలుముకున్న చీకటిని చూపుతుంటే, మరోవైపు తెలుగు రాష్ట్రాల వాస్తవం మన మనస్సును కదిలించేలా ఉంది. 2023 ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 4.5 లక్షలకు పైగా మహిళలపై నేరాలు నమోదయ్యాయి. అంటే ప్రతిరోజు సగటున 1230కి పైగా కేసులు, ప్రతి గంటకు 51కి పైగా కేసులు. ఇందులో అత్యాచారం, గృహహింస, కిడ్నాప్, రౌడీ హరాస్మెంట్లు, సైబర్ హింస, ఇలా ఇది కేవలం సంఖ్య కాదు. ప్రతి కేసు వెనుక ఒక జీవితం ఉంటుంది, ఒక కుటుంబం ఉంటుంది, ఒక సమాజపు వైఫల్యం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే దేశ స్థాయిలో ఎంత చీకట్లు అలుముకున్నా కనీసం తెలుగు స్టేట్స్ అయినా ఏ మేరకు సేఫ్ అన్నది ఒకసారి చెక్ చేస్తే కలవరానికి గురవుతాం. ఎన్సీఆర్బీ 2023 ప్రకారం తెలంగాణలోనే మహిళలపై జరిగిన దారుణాలకు సంబంధించి దాదాపు 18,000కు పైగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరం మాత్రమే చూస్తే ప్రతిరోజు కనీసం 12 నుంచి 15 ఏజున్న మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు సంబంధించిన కేసులు పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో లేట్ నైట్ డ్రైవ్స్, రైడ్ల పేరుతో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగాయి. 2023 జూన్లో జూబ్లీహిల్స్ ప్రాంతంలో 17 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మియాపూర్, కుకట్పల్లి, అమీర్పేట్ ప్రాంతాలు వర్కింగ్ ఉమెన్స్కి హాస్టల్ ప్రాంతాలుగా పేరుంది. కానీ ఇక్కడ వేధింపులు, బ్లాక్మెయిల్, ప్రైవేట్ ప్రదేశాలలో కూడా కెమెరాలు ఏర్పాటు చేసి మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్న కేసులు విపరీతంగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో 2023లో సుమారు 15,500 మహిళలపై నేరాలు నమోదయ్యాయి. ముఖ్యంగా గృహహింస కేసులు, రౌడీ హరాస్మెంట్ కేసులు విపరీతంగా పెరిగాయి. విజయవాడలో ఒక నెలలోనే 45 గృహహింస కేసులు రిజిస్టర్ అవ్వడం ఆందోళన కలిగించే విషయం. విశాఖపట్నంలో ఐటీ కంపెనీలలో పనిచేసే యువతులు లక్ష్యంగా అవుతున్న సైబర్ వేధింపులు, ఫేక్ అకౌంట్స్, మార్నింగ్ ఫోటోలు, బ్లాక్మెయిల్ పద్ధతులు పెరిగాయి. తిరుపతి వంటి ధార్మిక పట్టణాలలో కూడా డౌరీ మరణాలు, ఆత్మహత్యలు తగ్గడం లేదు. వరంగల్ హన్మకొండ కేసు 2023లో వరంగల్ జిల్లాలోని ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని యాసిడ్ దాడికి గురై అనేక రోజుల పాటు ఆసుపత్రుల్లో పోరాడింది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా మహిళా భద్రతపై చర్చకు దారితీసింది. చిత్తూరు జిల్లాలో ఒక యువతి ప్రేమ వివాహం చేసుకున్నందుకు కుటుంబ సభ్యులే హత్య చేసిన సంఘటన ఇది. ఓనర్ కిల్లింగ్స్ సమస్యను మరోసారి తెరపైకి తెచ్చింది. 2023లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు మహిళల ఫిర్యాదులు 1,200 దాటాయి. వాటిలో సగానికి పైగా కేసులు ఫోటోలు మార్పింగ్, ఫేక్ ఐడీల సృష్టి, ఆన్లైన్ బ్లాక్మెయిల్ సంఘటనలే. విశాఖలో ఒక యువతి రాత్రి బీచ్ రోడ్పై వాకింగ్ చేస్తుండగా మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు వేధించడం, చుట్టుపక్కల ఉన్నవారు వీడియోలు తీయడం తప్ప ఎవరు అడ్డుకోకపోవడం ఇది సామాజిక నిర్లక్ష్యమని స్పష్టంగా చూపిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో మహిళలపై నేరాలు పెరగడానికి కారణాలు చాలా ఉన్నాయి. మద్యం విపరీతంగా అందుబాటులోకి రావడం, డ్రగ్స్ సంస్కృతి, ముఖ్యంగా హైదరాబాద్ యువతులలో సోషల్ మీడియా దుర్వినియోగం, పోలీస్ విచారణ బలహీనత, చట్టపరమైన లూప్ హోల్స్ ఇంకా ఒక ప్రధాన అంశం. కుల ఒత్తిడి, ప్రేమ వివాహాలు, అంతర్జాతీయ వివాహాలు జరిగితే చాలా సందర్భాల్లో మహిళలే బలవుతుంటారు. తెలంగాణలో ప్రతి 3 గంటలకు ఒక అత్యాచార కేసు, ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు 12 గృహహింస కేసులు, హైదరాబాద్లో 2023లో 500కి పైగా కిడ్నాప్ కేసులు. వీటిలో ఎక్కువగా యువతలే బాధితులు. చట్టపరమైన చర్యలు వేధింపులకే కాదు, సైబర్ క్రైమ్కి ప్రత్యేక కోర్టులు అవసరం. పోలీస్ సిబ్బందికి ఫెన్సిలైజేషన్, మహిళా ఫిర్యాదులు తీసుకునేటప్పుడు నిర్లక్ష్యం తగ్గాలి. సమాజంలో అవగాహన, బాలికను కాపాడనే నినాదం కేవలం పథకం కాకుండా ప్రజల జీవితాల్లో ఆచరణగా మారాలి. మహిళా సంఘాల ప్రాంత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో స్థానిక స్థాయిలో మహిళా సంఘాలు బలపడాలి. విద్యా, ఉపాధి, మహిళలకు ఆర్థిక స్వావలంబన వస్తే
గృహహింస తగ్గుతుంది. మహిళల భద్రత అంటే కేవలం చట్టపరమైన సమస్య కాదు, ఇది ఒక సామాజిక సమస్య. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్నాయి. హైదరాబాద్ అంతర్జాతీయ నగరమైపోయింది. విశాఖపట్నం ఐటీ డిఫెన్స్ హబ్ అవుతోంది. కానీ ఒక మహిళ రాత్రి బస్టాప్ దగ్గర నిలబడటానికి కూడా భయపడితే ఆ అభివృద్ధికి అర్థమేమిటి? నేరాలను కేవలం గణాంకాలుగా కాకుండా ప్రతి కేసు వెనుక ఉన్న అమాయక జీవితంగా చూస్తేనే మన సమాజం మారుతుంది. 2023 ఎన్సీఆర్బీ నివేదిక మనకు ఒక అలారం బెల్. ఇప్పుడు లేచి నిలబడకపోతే రేపటి గణాంకాలు మరింత భయంకరమవుతాయి. మహిళా సురక్షితమే సమాజ సురక్షితం. మహిళా గౌరవమే రాష్ట్ర గౌరవం.